So today our topic is so fettling is a part of contract system and was identified for the reason of the activity, and it is very critical and crucial to the dispatches which the organization has committed and is liable to the customer. So coming to the introduction part of the fettling, mostly used for the words related to cleaning, polishing, and maintaining systems so that they will be functional or it will be remain functional, right? The word itself, it is derived for a root word referring to condition as seen in the phrase in fine fettle, which is meant to describe good condition, shape, or health. సో ఫెట్లింగ్ మీన్స్ క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఇట్ ఈజ్ రిలేటెడ్ టు క్లీనింగ్ అండ్ పాలిషింగ్. ఫైనల్ క్యాస్టింగ్ ప్రొడక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ద టోటల్ ప్రొడక్ట్ ఈజ్ డైరెక్ట్లీ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్. సో మీరు ఎప్పుడు కూడా అసెంబ్లింగ్ చేస్తాం కదా, మీకు మెషిన్ డ్రాయింగ్లో అసెంబ్లీ డ్రాయింగ్స్ అని చెప్పి చేపిస్తున్నారు మీకు. సో అవన్నీ కూడా క్యాస్టింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా అసెంబుల్ చేయం నాన్న. సో అసెంబుల్ చేయకుండా ఏం చేస్తాం, వాటిని లెట్ us మూవ్ ఫర్ క్లీనింగ్, పాలిషింగ్ అండ్ మెయింటైనింగ్. సో మెయింటైనింగ్ లో మీకు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం చాలా ఇన్స్పెక్షన్స్ ని డిస్కస్ చేసుకుని ఉన్నాం. సో అలాగ ఇన్స్పెక్షన్స్ ఏవైతే జరిగినాయో ఆ ఇన్స్పెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే లెట్ us మూవ్ ఫర్ అసెంబ్లింగ్ పార్ట్ జరగడానికి ముందర జరిగే ప్రాసెస్ అంతా కూడాను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. సో ఆ టెస్ట్స్ ఏంటి అనేది కూడా చెప్పుకున్నాము. సో అందులో ఫస్ట్ మనము ఈ టెస్ట్స్ అన్ని జరగడానికి ముందర మనం చేసేది ఏంటంటే ఆఫ్టర్ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్యాస్టింగ్ ఇలా కంప్లీట్ అవ్వగానే అలాగా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడాను ఇట్ విల్ బి మూవ్ టు క్లీనింగ్, పాలిషింగ్ అండ్ మెయింటైనింగ్. సో దీన్ని రూట్ వర్డ్ ఏమి చెప్తాము అంటే ఇట్ ఈజ్ కండిషనింగ్ అంటాం నాన్న. దీనికి మనం ఫస్ట్ మాట ఏమనాలంటే కండిషనింగ్ అంటాం. సో రైట్. సో ఇందులో మీకు ద ఫెట్లింగ్ స్టడీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంట్రాక్షన్ సిస్టమ్ అంటే తగ్గిస్తాం, అంటే పైన ఉన్న లేయర్స్ అన్ని కూడా కొంత రిమూవ్ అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ ఎలవెన్సెస్ చెప్పాను మీకు నేను. సో మెషినింగ్ ఎలవెన్స్ అన్నా నేను. సో మెషినింగ్ ఎలవెన్స్ అంటే కంప్లీట్గా క్యాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము, మెషినింగ్ చేస్తాం. మెషినింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత మెటీరియల్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, కొంత కాంట్రాక్ట్ అవుతుంది. సో రైట్. సో అట్లా చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్డ్ నథింగ్ బట్ కాంట్రాక్షన్ సిస్టమ్ అండ్ వాజ్ ఐడెంటిఫైడ్. సో దట్ ఈస్ ద యాక్టివిటీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ టు ద డిస్పాచెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. కంప్లీట్ ఆర్గనైజేషన్ అంతా కూడాను కంప్లీట్ క్రూషియల్ అండ్ క్రిటికల్. లాస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా క్రూషియల్ అండ్ క్రిటికల్ అని అంటాం నాన్న. అండ్ ఇట్ ఈస్ వెరీ లయబుల్ టు ద కస్టమర్. మనం ఎప్పుడు కూడా ప్రొడక్ట్ ని మనం వెన్ ఎవర్ వీఆర్ ద కన్స్యూమర్, సో వీఆర్ దే ఆర్ కాలింగ్ అస్ యాజ్ కస్టమర్స్. సో ఏమంటాడు మనల్ని, ఎప్పుడు కూడా మనం ఏం చూసుకుంటాము, ఏమి స్క్రాచ్, ఈవెన్ ఒక సెల్ ఫోన్ పర్చేస్ చేయాలన్నా కూడా నో స్క్రాచెస్, ఒక స్క్రాచ్ కూడా లేకుండా, అంటే ఫైన్ ఫినిష్కి ఏదైతే ఉందో అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇస్తున్నాము అంటే సో కస్టమర్ అలాగా నీడ్ ఉంటుంది కాబట్టి. సో అది వెరీ క్రిటికల్ పీరియడ్ నాన్న వాళ్ళకి. సో లాస్ట్ cleaning and polishing is very critical period for every industry, right? So now coming to the scenario, the impact of recession of the foundry, idantha kuda ekkada jarugutundi ante foundry which went to a bottom low of around 600 tons per month in 2008 where compared to 3000 plus for compared in 2010. Therefore, the situation created pressure on all the resources. Anta kuda pressure create chestundi. So just wait a minute. Somebody is waiting in our room. All of you please join within the time.
So right, coming to the definition, it is a crude casting. It is a crude casting, and it is turned into a most and cost effective quality component that meets all the standards required by the customer. So this is the main important thing, we have to note it down. So fettling means it is the meaning that a crude casting means starting point of the casting is turned into a cost effective quality. సో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఆ కాంపోనెంట్ ని అన్ని స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేస్తూ ఆ కాంపోనెంట్ ని బయటకు రిలీజ్ చేస్తే then we are calling it as a fettling process. Right, all of you just mute yourself. So now coming to the scenario, during the study the existing contractors were 26 in number and all of you mute yourself. Somebody is disturbing us. Right. So right. So out of many outsourced contract activities, fettling was chosen because it was already covered under ERP system. The investigating team thought that fettling study can have an immediate opportunity for implementation and regularization with the enterprise resource planning system. ERP system means enterprise resource planning system, ERP. All of you just note it down. It's a very key point for any quiz or any దేనిలో అయినా రేపు ఇంటర్వ్యూలో అయినా అడుగుతాడమ్మా. ఈఆర్పి సిస్టమ్, కెన్ యూ డిఫైన్ ఈఆర్పి సిస్టమ్ అన్నప్పుడు దీని గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్. రైట్. సో బేస్డ్ ఆన్ ద లెర్నింగ్ అదర్ యాక్టివిటీస్ అండ్ కెన్ బి కవర్డ్ ఫర్ స్టడీ. సో therefore first in the fettling process, what is going on here in the context we will discuss. So first one is materials. Therefore, it may be converted into raw materials. And next one, the classification may be divided into consumables. And next one divided into spares. So right, the raw materials may be further divided into. That means raw material ni manamu Kyopalo furnace తీసుకున్నట్లయితే ఏం తీసుకుంటాం, రా మెటీరియల్ ఏం తీసుకుంటాం అన్న, పిగ్ ఐరన్ తీసుకుంటాం. పిగ్ ఐరన్ మేబీ ఏం చేస్తాం, మెల్టింగ్ అండ్ పోరింగ్ ఇంటూ మౌల్డింగ్, అంతే కదా, మెల్టింగ్ అండ్ పోరింగ్ ఇంటూ పోరింగ్ బేసిన్. సో ఇదంతా ప్రాసెస్, లింక్డ్ అప్ ప్రాసెస్. సో మౌల్డింగ్ బాక్సెస్ లో కూడా ఏం యూజ్ చేస్తాము, కోర్స్ యూజ్ చేస్తాం. సో ఇదంతా కూడా రా మెటీరియల్స్ ని కన్వర్ట్ చేస్తూ ఫైనల్ గా మనకి ఎక్కడికి వస్తుంది అంటే ఫైనల్ కాస్టింగ్ ప్రాసెస్ దగ్గరకు వచ్చినప్పుడు వీఆర్ హ్యావింగ్ సో మెనీ షార్ట్ బ్లాస్టింగ్ అని మీకు చెప్పాను నేను ఆల్రెడీ. షార్ట్ బ్లాస్టింగ్ అని చెప్పాను నేను. సో దానిలోనే మనం ఇంకా డివైడ్ చేసుకున్నట్లయితే చిప్పింగ్, గ్రైండింగ్, షార్ట్ బ్లాస్టింగ్, ఇవన్నీ కూడా ప్రాసెస్లు నాన్న. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఫినిషింగ్ ప్రాసెస్లే. ఒక రకంగా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ సమ్ టైప్స్ ఆఫ్ ఫినిషింగ్ ప్రాసెస్. షార్ట్ బ్లాస్టింగ్ లో ఏమవుతుంది, మొత్తం అంతా కూడా మౌల్డింగ్ బాక్సెస్ అంతా కూడాను బ్రేకప్ చేస్తే ఫైనల్ గా మీకు ఏమవుతుంది, ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. రైట్. సో ఆ ప్రొడక్ట్ అనేది బయటకు వచ్చినప్పుడు పైనుంచి అంత లోడ్ అప్లై చేసినప్పుడు the product is obtained and there must be some disturbances in the outer layer of the casting. So then we are moving for the fettling process. And next one is dispatch avvadaniki mundare we are moving for painting. Fettling anta complete ayin tarvata we are going for painting process. After then we are moving to marketing and టార్గెటింగ్. సో ఇదంతా కూడా మీకు ఫౌండరీ ఫ్లో చార్ట్ అని చెప్తాను. ఇదంతా కూడా ఫౌండరీ ఫ్లో చార్ట్. సో మీకు ఇక్కడ కంటెక్స్ట్ ఏం జరుగుతుంది, కాస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కాస్టింగ్ ప్రొడక్ట్ బయటకు రావడానికి షార్ట్ బ్లాస్టింగ్ అనేది యూజ్ చేస్తాము. షార్ట్ బ్లాస్టింగ్ యూజ్ చేసిన తర్వాత కాస్టింగ్ అనేది బయటకు వస్తుంది. ఆఫ్టర్ గెట్టింగ్ ద కాస్టింగ్ ప్రొడక్ట్ అనకూడదు నాన్న, బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా కాస్టింగ్ అనే అంటాం. రైట్. కాస్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక బయటకు వచ్చిన
ఇదేమైతే ఏముందో దాన్ని మనం ప్రొడక్ట్ అని అనకూడదు అప్పుడే, దాన్ని ఏమనాలి, క్యాస్టింగ్ అనాలి. ఆ క్యాస్టింగ్ ని మనం ఏం చేస్తాము, గోయింగ్ టు ఫెట్లింగ్. ఫెట్లింగ్ మీన్స్ ఇట్స్ ఎ క్రూడ్ కాస్టింగ్ మే బి కన్వర్టెడ్ ఇంటూ effective quality component with the removing of unwanted materials. ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, మీకు పైన మీకు రైజర్ అనేది మీకు కాస్టింగ్ కి అతుక్కుపోయి ఉంటుంది అన్న. ద రైజర్ మే బి adhered to the crude casting, then it may be divided, therefore the total crude casting may be going for chipping, grinding. So these are all comes under to machining process. So machining allowances istam kabatti these are all known as fettling process. So right, machining anta complete ayin tarvata then we will move for directly not to dispatch. Dispatch ku ventane velladam. Dispatching ante directly marketing velladam. So it may be goes for painting. So according to their requirement it may be goes to painting. After that only it will be moved to marketing, marking and targeting. Targeting దగ్గరికి వెళ్తుంది నాన్న. So right, so the fettlers of a cone on the basis of weight of the casting. So here the team identifies the extent of work, therefore whether paid or not according to their requirement, the industry may be maintained all these linkages. So right, so here we are having a manual effort linked to minimum wages applicable in the area, right? And next one is overhead based on the trend equated to the volume handled according to electricity, rent and travel. And next one is a margin. So industry అన్నకి ఇవన్నీ కూడాను వెరిఫై క్రాస్ చెక్ చేసుకుంటా, అంటే ఫోర్కాస్టింగ్ అంటాం నాన్న. ఫోర్కాస్టింగ్ అంటే ముందు చూపు, ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకుని బిజినెస్ లోకి దిగుతారు. ఏమేమి ఆలోచిస్తారు అంటే వాళ్ళు manual effort, what is the requirement of manual effort and what are the minimum wages applicable in that area, వాళ్ళకి ఎంత మినిమం వేజ్ ఇచ్చి మనము చేయించగలుగుతాము అంటే మెషినింగ్ ప్రాసెస్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఓవర్ హెడ్స్, సో ట్రెండ్ ఈక్వేటెడ్ టు ద వాల్యూమ్, అంటే ఎంత క్వాంటిటీ వాళ్ళు హ్యాండిల్ చేసిన దాన్ని బట్టి. అండ్ అట్ ది సేమ్ టైం దానికి ఎలా చూసుకుంటామంటే ఎలక్ట్రిసిటీ, రెంట్, ట్రావెల్, ఈ కండిషన్స్ అన్ని కూడా అప్లికబులేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి మార్జిన్, ప్రాఫిట్, బిజినెస్ బెనిఫిట్స్ ఇవన్నీ చూసుకుంటారు అంతే కదా. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది, మినిమం ఇన్పుట్ తోటి ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే మినిమం ఇన్పుట్ తోటి మాక్సిమం అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. సో అందులో వాళ్ళు మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే మార్జిన్. మార్జిన్ లో ప్రాఫిట్ అండ్ బిజినెస్ బెనిఫిట్స్, వాళ్ళకి ఏంటి బెనిఫిట్, ఇంత రన్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ గెటింగ్ అనేది కూడా ఆలోచిస్తారు. సో ఇట్లా చూసుకుంటే, so this is the on screen we are sharing the fettling process. So the removal of pores, gates, screws, runners and razors and chipping of any of unnecessary projections on the surface of the casting, we are calling it as fettling process. So therefore the fettling process may be divided into number of subclassifications. So stages అని అన్నాడమ్మ. సో దానిలో ఫస్ట్ స్టేజ్ ఈజ్ నాకింగ్ డ్రై శాండ్ కోర్స్. డ్రై శాండ్ కోర్ అంతా కూడాను నాకింగ్. నాకింగ్ మీన్స్ మీకు ఇంకా అర్థమయ్యే భాష ఏంటంటే బ్రేకింగ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిమూవల్ ఆఫ్ గేట్స్ అండ్ రైజర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిమూవల్ ఆఫ్ పిన్స్ అండ్ unwanted projections. So these are all the one by one stages which we are handling our crude casting. Crude casting మీద what are the stages we are applying our stages పరంగా అలా అప్లై చేసుకుంటూ వెళ్తే we are having number of stages. Just wait a minute, somebody is waiting at home. Why all of you join within the time? Why people are waiting up to 10:20? All of you mute yourself. No need to raise hands. Number 34 and 24. Please down your hands. So right. So these are the different stages according to our requirement.
So knocking out of dry sand cores, knocking out of dry sand cores. So dry sand cores may be removed by knocking with iron bar. చెప్పాను కదా మీకు నేను, knocking means it is a technical word, whereas మనందరికీ తెలిసే వర్డ్ ఏంటంటే బ్రేకింగ్. బ్రేకింగ్ అంటే ఈజీగా అర్థమవుతుంది అంతే కదా. డ్రై శాండ్ కోర్ని ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేస్తే మాత్రమే మనకేమొస్తుంది, ఫైనల్ గా ఆ కోర్స్ అన్ని కూడాను రిమూవ్ అయిపోతాయి అంతే కదా. సో నెక్స్ట్ ఫర్ క్విక్ నాకింగ్ ఏ న్యూమాటిక్ అండ్ ఆర్ హైడ్రాలిక్ డివైసెస్ ఆర్ ఎంప్లాయిడ్ అంతే కదా. మనం ఏం చేస్తామంటే న్యూమాటిక్ మీన్స్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మీడియా, whereas hydraulic devices means where water is used ante liquids. What are the liquids we are using for media ante enti according to our requirement ante finishing process requirement ni batti manam em chestam ante ivanni kuda use chestam. So right, and this method is used for small and medium work. For large castings the hydroblast process is mostly employed. For large casting, the hydroblast process is mostly employed, right? So next one is removal of gate and riser. So చూడండి అమ్మా మీకు అక్కడ they are using hammer, chipping hammer అంటాం. ఇప్పటి వరకు మీకు తెలిసింది ఏంటంటే జస్ట్ హ్యామర్ అంతే కదా, దాన్ని మనము తెలుగులో సుత్తి అంటారు, హ్యామర్ అంటాం. హ్యామర్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు మన మెకానికల్ వర్క్ షాప్ అటెండ్ అయి ఉంటే కనుక యూ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్. వుడెన్ హ్యామర్ ఉంటుంది, హ్యామర్ లో కూడా చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి నాకు. సో ఇందులో ఆన్ స్క్రీన్ మీద నేను షేర్ చేసింది వచ్చేపటికి మీకు చిప్పింగ్ హ్యామర్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కటింగ్ సా. సర్క్యులర్ సా అంటాం నాన్న, దాన్ని కూడా సర్క్యులర్ సా ఉంటుంది. కటింగ్ సా అంటే వర్టికల్ గా ఇలా ఉంటుంది. మీరు సా అనే పాటికి మీకు కార్పెంటర్ దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తారు నన్ను. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కార్పెంటర్ దగ్గర చూస్తాం. చిప్పింగ్ హ్యామర్, కటింగ్ సా, ఇవన్నీ కూడా మీకు కార్పెంటర్ ఇంటికి వస్తాడు కదా వాళ్ళ దగ్గర చూస్తాం. మీరు అంటే కన్స్ట్రక్షన్ పర్పస్ అంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాడు మనం ఇంట్లో కార్పెంటర్ని పిలుచుకుంటాం. కార్పెంటర్ దగ్గర ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ వాడి దగ్గర రెడీగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లేమ్ కటింగ్. Flame cutting is generally used at welding. And next one is abrasive cut off machine. So this is the tool. These are the different types of tools for the removal, used for the removal of gate and riser. A crude casting కి ఇవన్నీ గేట్ ను రైజర్ ఇవన్నీ కూడా అవి కూడా మెటల్ తోటి అలా వెళ్ళిపోతుంది కదా, మెటల్ అక్కడ అందులో నిలబడిపోయి అలా అతుక్కుపోయి ఉంటుంది ఆ క్యాస్టింగ్ కి. సో అవన్నీ కూడా రిమూవ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ టూల్స్. సో రైట్, you can observe a simple chipping hammer. Here you can observe a simple chipping hammer. It is particularly suited in case of gray iron castings and brittle materials. The gates and risers can easily be broken by hitting the hammer. So hammer toti painunchi manamu hitting antam. పైనుంచి లోడ్ అప్లై చేయటం, ప్రెషర్ అప్లై చేయడాన్ని మనం ఏమంటాం అంటే హిట్టింగ్. ఇలా కొట్టడాన్ని ఏమంటాం అంటే హిట్టింగ్, రైట్. సో హిట్టింగ్ చేయడానికి ముందర మనం ఏమన్నాము, రిమూవల్ ఆఫ్ గేట్ అండ్ రైజర్ కి నాకింగ్ అన్నాం. నాకింగ్ అన్నా హిట్టింగ్ అన్నా ఇదంతా కూడా పైనుంచి లోడ్ అప్లై చేయడానికి యూజ్ చేసే వర్డింగ్ నాన్న. సో ఈ వర్డింగ్ ని పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా స్ట్రైకింగ్ అన్నా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. స్ట్రైకింగ్, హిట్టింగ్, నాకింగ్ బై యూజింగ్ ఏ చిప్పింగ్ హ్యామర్. ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలంటే గేట్స్, రైజర్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ చిప్పింగ్ హ్యామర్. ఆన్ దిస్ హియర్ యూ కెన్ అబ్జర్వ్. సో దిస్ ఈస్ ద న్యూమాటిక్ చిప్పింగ్ హ్యామర్. దిస్ ఈస్ ద న్యూమాటిక్ అంటే ఎయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మీడియా. అంటే మనం ఇక్కడ ఇది వచ్చేపాటికి మాన్యువల్ ఆపరేటెడ్. మనము హ్యాండ్ తో పట్టుకుని పైనుంచి గనక హిట్టింగ్ పైనుంచి లోడ్ అప్లై చేస్తే దాన్ని మాన్యువల్ హ్యామర్ అంటాం. whereas comes under to second one, this is the pneumatic hammer. Pneumatic hammer means air is used as a media, right? Next comes to this is the cutting saw. This is the cutting saw. Somebody is waiting. Why people are joining into our class very late?
Okay. So this is the cutting saw. So these saws may be hand saw and power saw and are used for cutting ferrous like steel, malleable iron, air, and for non-ferrous alloys, except aluminum. Aluminum is an it is not an completely a non-ferrous material. So right. So coming to most of the hand saws are used for small and medium, but when power and used for large work. So all of you just see here. So this is the hand saw. So one is hand saw and another one is power operated saw. So we are having two types. So right. And next one, this is the method of flame cutting. This is the method especially used for ferrous materials and are used for large castings where the risers and gates are very heavy. In the gas cutting flames and arc cutting methods may be employed. So this is the abrasive cut-off machine. This is the abrasive cut-off machine. These machines can work with all the metals but are specially designed for hard metals which cannot be sawn or sheared, and also where flame cutting and chipping is not feasible. Abrasive cuts means మీకు పైన ఉన్న టోటల్ క్రూడ్ క్యాస్టింగ్ వచ్చేపటికి పైన స్మాల్ పార్టికల్స్ లాగా అడ్హియర్ అయిపోయి ఉంటుంది అన్న, అవన్నీ కూడా కట్ చేయాలంటే దిస్ ఈస్ ద అబ్రెసివ్ కట్ ఆఫ్ మెషిన్, రైట్. అండ్ వేర్ చిప్పింగ్ అనేది పాసిబిలిటీ అవ్వని చోట మనము ఈ అబ్రెసివ్ కటింగ్ మెషిన్ అనేది యూజ్ చేస్తాం, రైట్. సో ఆపరేటింగ్ వచ్చేపాటికి మీరు ఒకసారి నేను లింక్ పెడతాను, ఆ లింక్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్ ద టోటల్ ప్రాసెస్ హియర్. So the casting process after removal of the gates may still contain some rough surfaces left at the time of removal of gates. So ఎలాగా అంటే చూడండి అన్న, మీకు ఇక్కడ మీరు ఎంత గేట్స్ రిమూవ్ చేసేసినా అంటే టోటల్ క్రూడ్ క్యాస్టింగ్కి పైన అతుక్కుపోయి ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాం కటింగ్ ప్రాసెస్ యూజ్ చేసి, లేదంటే హిట్టింగ్ హ్యామర్ యూజ్ చేసి ఇవన్నీ చేసేసి యూజ్ చేస్తాం. అయినా కూడా ఈవెన్ దో there are having some rough surfaces. Why the rough surfaces are attained after the removal of the gates also is the sand that is fused with the surface. చెప్పాను కదా మీకు నేను, మెటల్ అనేది పైనుంచి పోర్ చేస్తున్నప్పుడు అంటే అకార్డింగ్ టు ద పోరింగ్ టైం కానీ పోరింగ్ టెంపరేచర్ కానీ ప్రాపర్ కండిషన్లో కనుక మనం పోర్ చేయకపోతే ద శాండ్ మే బీ ఫ్యూజ్డ్ ఇన్ టు ద కాస్టింగ్. ద శాండ్ దట్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ సర్ఫేస్, ఆ శాండ్ ఏమవుతుందంటే ఆ మెటల్ లోకి డిజాల్వ్ అయిపోయి ఎక్కడ తేలుతుంది అంటే కాస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయినాక అవుటర్ లేయర్ లో మనకి శాండ్ పార్టికల్స్ అనేవి వీఆర్ విజనింగ్, అవి మనకి చిన్న చిన్న డిఫెక్ట్స్ కింద బయటపడతాయి. ఏంటి ఆ డిఫెక్ట్స్ అంటే సమ్ ఫిన్స్ అండ్ అదర్ ప్రొజెక్షన్స్ ఆన్ ద సర్ఫేస్ నియర్ ద పార్టింగ్ లైన్. సో ఫిన్స్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫెక్ట్ వీఆర్ అపేరింగ్ ఎట్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద casting. They are needed to be cleaned thoroughly before the casting is put into use. అంతే కదా, అవుటర్ లేయర్స్ లో మీకు ఆ డిఫెక్ట్స్ ఏమైతే ఫామ్ అయినాయో అవుటర్ లేయర్స్ లో ఫామ్ అయిన ఆ డిఫెక్ట్స్ అన్ని కూడా మనము రిమూవ్ చేయాలి. సో వాటిని మనము అన్వాంటెడ్ ప్రొజెక్షన్స్ అంటాము. సో రిమూవల్ ఆఫ్ పిన్స్, రఫ్ స్పాట్స్ అండ్ అన్వాంటెడ్ ప్రొజెక్షన్స్, సో ఇవన్నీ కూడాను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిమూవ్ చేయడానికి మనము వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాసెస్, బట్ మనం ఇక్కడ ఫెట్లింగ్ అంటున్నాం. సింపుల్ వర్డ్ అనేది మొత్తం అన్నిటికీ కలిపి యూజ్ చేసే వర్డ్ ఏంటి, ఫెట్లింగ్. ద ఫిన్స్ అండ్ అదర్ స్మాల్ ప్రొజెక్షన్స్ మే బి ఈజీలీ చిప్డ్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిదర్ హ్యాండ్ టూల్స్ ఆర్ న్యూమాటిక్ టూల్స్. సో అంతే కదా, హ్యాండ్ టూల్స్ అంటే ఏమేమి చెప్పుకున్నాం మనము, మామూలు చిప్పింగ్ హ్యామర్, కట్టింగ్ సా, ఇవన్నీ కూడా హ్యాండ్ టూల్స్ అంటాం. నన్ను మాన్యువల్ గా యూజ్ చేసే వాటిని హ్యాండ్ టూల్స్ అంటాం, రైట్. వెరాజ్ న్యూమాటిక్ టూల్స్ మీన్స్ ఎయిర్ ఆర్ లిక్విడ్ ఆర్ వాటర్ యూజ్డ్ యాజ్ అంటే ఒక మెషిన్ లో మనం ఇలాంటి మీడియాలన్నీ యూజ్ చేసి ఆ పైన ఉన్న సర్ఫేసెస్ అంతటిని కూడాను స్మూత్ సర్ఫేస్ తీసుకురావడం కోసం చేసే ప్రాసెస్ కి యూజ్ చేసే టూల్స్ ని న్యూమాటిక్ టూల్స్ అంటాం. బట్ ఫర్ స్మూతింగ్ ద రఫ్ కట్ గేట్స్ ఎడ్జెస్
either the pedestal or swing frame grinder is used for, depends upon the size of the casting. సో గ్రైండర్ అంటే గ్రైండింగ్ మెషిన్ అన్న. మీరు ఎప్పుడైనా గ్రైండింగ్ మెషిన్ అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్ పీస్ పెడితే దాని మీద అదేమవుతుందంటే రొటేషన్ ప్రాసెస్ లో మూవ్ అవుతూ మీరు గ్రైండింగ్ చూస్తుంటారు. గ్రైండింగ్ ఈజ్ హ్యావింగ్ అన్ అబ్రేసివ్ వీల్. ఓకే రైట్. ఎస్ఐసి అంటే సిలికాన్ కార్బైడ్ అబ్రెసివ్స్ అనేవి దానికి అంటే అబ్రెసివ్ గ్రెయిన్స్ అనేవి అబ్రెసివ్ వీల్ కి ఉంటాయి, అడ్హియర్ అయి ఉంటాయి. ఆ పార్టికల్స్ వలన ఏమవుతాయి అంటే కింద ఉన్నటువంటి మీరు ఏదైతే క్రూడ్ క్యాస్టింగ్ ఏదైతే పెట్టారో దాని మీద ఉన్న సర్ఫేస్ లేయర్ మీద ఉన్న పిన్స్ కానీ అంటే అన్వాంటెడ్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గ్రైండర్ అంటే పెడెస్టల్ మీన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాండ్ టూల్, వేరాజ్ స్వింగ్ ఫ్రేమ్ అంటే మెషిన్ ఆపరేటెడ్, ఏదర్ హ్యాండ్ టూల్ అయినా అవ్వచ్చు లేదంటే మెషిన్ ఆపరేటెడ్ అయినా అవ్వచ్చు. ఈ రెండిటితోటి కూడా మనము గ్రైండర్ యూజ్ చేసి కూడా పైన ఉన్నటువంటి అన్వాంటెడ్ ప్రొజెక్షన్స్ అన్ని కూడాను రిమూవ్ చేయొచ్చు. సో టంబ్లింగ్ దగ్గరకు వచ్చేపటికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాసెస్ నాన్న. దీని గురించి మనం కొంత మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద టంబ్లింగ్ ప్రాసెస్. టంబ్లింగ్ ఈజ్ అన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, చాలా చాలా ఎప్పుడూ పాత కాలంలో వాడుంటారు నాన్న. సో టంబ్లింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రంబ్లింగ్ అండ్ ఇట్ ఈజ్ టెక్నిక్ ఫర్ స్మూతింగ్ అండ్ పాలిషింగ్. అంటే మీకు ఎలాగంటే మీరు ఉంగరాలు పెట్టుకుంటారు కదా, ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ద స్టోన్స్. అందులో మీరు స్టోన్స్ ఉంటాయి చూడండి, మీకు పగడం అని ముత్యం అని ఇవన్నీ పెట్టుకుంటాను నాన్న. యాక్చువల్లీ ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ అన్ని కూడా ఆ ఫినిషింగ్ రావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాన్న. మీరు ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీలో ఆ స్టోన్స్ కి ఆ హెక్సాగనల్, ఆక్టాగనల్ డిఫరెంట్ షేప్స్ కట్ అయి ఉంటాయి దగ్గరగా చూస్తే ఆ రాళ్లకి. సో అవన్నీ తీసుకురావాలంటే దోస్ పీపుల్, ద గోల్డ్ ప్రాసెసింగ్ పీపుల్, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే టంబ్లింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. టంబ్లింగ్ ప్రాసెస్ ఇస్ అ టెక్నిక్ ఫర్ స్మూతింగ్ అండ్ పాలిషింగ్ ఎ రఫ్ సర్ఫేస్ ఆన్ రిలేటివ్లీ స్మాల్ పార్ట్స్, వెరీ వెరీ స్మాల్ పార్ట్స్, చాలా చిన్ని పార్ట్స్ దగ్గర మనము ఈ టంబ్లింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. రైట్. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెటల్ వర్కింగ్ ఏ సిమిలర్ ప్రాసెస్ నోన్ యాజ్ బ్యారెలింగ్, బ్యారెల్ ఫినిషింగ్. సో ఇట్లాగా బ్యారెల్ ఫినిషింగ్ అని ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ అండ్ న్యాచురల్ ప్రాసెస్. సో జనరల్ గా ఏంటంటే గ్లాస్ కి టంబ్లింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాను. గ్లాస్ కి అంత పర్ఫెక్ట్ సర్ఫేస్ ఫినిషింగ్ రావాలి అంటే ఇట్స్ ద ట్రెడిషనల్ ప్రాసెస్. సో ఎప్పటి నుంచో జనరల్ గా ఇది యూజ్ చేస్తున్నారు. సో ఇలా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ టంబ్లింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ప్రాసెస్. we all know about this thing. And casting is put in a chamber and rotated up to. అంటే ఏంటి ఈ టంబ్లింగ్ ప్రాసెస్ ఏంటి అంటే క్యాస్టింగ్ అనేది ఒక ప్రోడక్ట్ ఫైనల్ గా మీరు క్రూడ్ క్యాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటే ఒక ఛాంబర్ అంటే మీకు నేను నెక్స్ట్ క్లాస్కి వచ్చేప్పటికి దీనికి టంబ్లింగ్ కి డయాగ్రామ్స్, మీకు లైన్ డయాగ్రామ్స్ చూపిస్తానా రైట్ నౌ. ఓకే, here we are having manual fettling process. సో దీనిలో మీకు టంబ్లింగ్ అనేది ముందు చెప్తాను వినండి. ఎలాగంటే ఒక టోటల్ ఛాంబర్ ఉంటుంది, ఛాంబర్ లో మన క్రూడ్ క్యాస్టింగ్ అనేది దానిలో పుటప్ చేసి దాన్ని ఏం చేస్తాడంటే 60 to 70 RPM అంటే అంత స్పీడ్ తోటి టోటల్ ఛాంబర్ మొత్తం కూడా రొటేట్ చేస్తాడు నన్ను. ఎలాగా అంటే విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్మాల్ పీసెస్ ఆఫ్ వైట్ క్యాస్ట్ ఐరన్, చుట్టూతా కూడా క్యాస్ట్ ఐరన్ చిన్ని పీసెస్ కింద క్యాస్ట్ ఐరన్ ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే పైన కొంత మెటల్ అనేది రిమూవ్ అయిపోతా ఉంటుంది మెటల్ అనేది రిమూవ్ అయిపోతా ఉంటుంది. సో మోడర్న్ బ్లాస్టింగ్ ప్రాసెస్కి వచ్చేపటికి వీఆర్ హ్యావింగ్ షార్ట్ బ్లాస్టింగ్, టంబ్లింగ్ విత్ హైడ్రోబ్లాస్ట్ అండ్ ఎయిర్ బ్లాస్టింగ్. సో ఇవన్నీ కూడా మనకి క్లీనింగ్ ప్రాసెస్కి వచ్చేపటికి ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్. అండ్ నెక్స్ట్ వన్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ the total unsafe working, no safety equipments used అంటే హ్యాండ్ టూల్స్ యూజ్ చేస్తున్నాను. వేరేజ్ కింద చూడండి లో అవుట్పుట్, నో డిఫైన్ వర్క్ ఏరియా, నో ప్రాపర్ టూల్స్, డర్టీ వర్క్ ఏరియా. అంటే ఇదన్నీ కూడా సేఫ్ కండిషన్స్ కాదు.
ఇవన్నీ కూడాను సేఫ్ కండిషన్స్ కాదు. ఇండస్ట్రీస్ లో ఇవన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్ ప్రాసెస్ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇండస్ట్రీస్ లో ఇంకా ఇలాగే యూజ్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సేఫ్ ప్రాసెస్. ఓకే రైట్. సో గుర్తుపెట్టుకోండి, టంబ్లింగ్ ఈజ్ ఏ ఫినిషింగ్ ప్రాసెస్. ఆల్ ఆఫ్ యూ జస్ట్ రిమెంబర్ it is also known as rumbling, rumbling. It is a technique for smoothing and polishing a rough surface on relatively small parts, right? దీనిలో మనము బ్యారల్ ఫినిషింగ్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడాను ఓల్డ్ మెథడ్స్ అండ్ ట్రెడిషనల్ ప్రాసెస్. సో అన్వాంటెడ్ ఫిన్స్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే, సో దిస్ ఈస్ ద చిప్పింగ్ హ్యామర్, సింపుల్ చిప్పింగ్ హ్యామర్. అండ్ దిస్ ఈస్ ద హ్యాండ్ సా, పవర్ ఆపరేటెడ్ హ్యాండ్ సా. అండ్ యాక్చువల్ గా హ్యాండ్ టూల్ ఒకటి ఇక్కడ చూడండి, మీకు ఒక పక్కన సింపుల్ చిప్పింగ్ హ్యామర్ ఉంది, ఇంకో పక్కన న్యూమాటిక్ చిప్పింగ్ హ్యామర్ ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాసెస్, ఫ్లేమ్ కటింగ్ అండ్ అబ్రెసివ్ కటింగ్ ఆపరేషన్. సో దీస్ ఆర్ ఆల్ ద స్టేజెస్. పెట్లింగ్ ప్రాసెస్ లో దీస్ ఆర్ ఆల్ ద స్టేజెస్. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, we are having special process. So special process of casting for light metals. Here, first of all of you know about the casting process. మళ్ళీ ఒకసారి casting process గనక మనం చూసుకున్నట్లయితే, we are having what are the different casting process అని చూసుకున్నట్లయితే ఏముంటాయి? ఫస్ట్ మనము టూల్స్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ మౌల్డింగ్ ప్రాసెసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏమంటామంటే, మౌల్డింగ్ ప్రాసెస్ కావాలి అంటే మౌల్డింగ్ శాండ్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రూడ్ క్యాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఫినిషింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ so many things we have to remember. So now we are moving for the process, special casting process. So special casting process వచ్చేపటికి first one is semi solid processing. Second one is squeeze casting, and next one is Cosworth process, and next one is ILP casting process. So these are all the sub classifications. So మనం ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. What are the main fundamentals? Main fundamentals is, it is the casting is the oldest manufacturing process, right? Casting basically involves the introduction of molten metal into a mold cavity where solidification, upon the solidification the metal takes place on the shape of the mold cavity. And next one is simple and complicated shapes can be made from any metal that can be melted. And example for the cast parts is frames, structural parts, machine components, engine blocks, valves, pipes, స్టాట్యూస్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ డయాగ్రామ్స్ కూడా చూపించాను అన్న. వీల్స్ అని, ఇది మన కార్ వీల్స్ చూపించాను మీకు నేను, ఫ్రేమ్స్ చూపించాను, మెషిన్ కాంపోనెంట్స్, ఇంజిన్ బ్లాక్స్ చూపించాను లాస్ట్ క్లాస్ లో. అలాగే పైప్స్ తయారు చేయాలన్నా, ఏది మనకి మెటాలిక్ పైప్స్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, అలాగే స్టాట్యూస్ అంటే ఇది వరకు చిన్న బ్రాంజ్ స్టాట్యూస్ కూడా క్యాస్టింగ్స్ తోట చేస్తారు. అండ్ ఆర్నమెంటల్ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఓల్డెస్ట్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్, డిఫరెంట్ ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్. సో కమింగ్ టు సెమీ సాలిడ్ ప్రాసెసింగ్, SSP అంటాను. కమింగ్ టు సెమీ సాలిడ్ ప్రాసెసింగ్. సో సెమీ సాలిడ్ ప్రాసెసింగ్ వచ్చేపటికి, so this is mainly initiated in 1971. Whereafter comes under to this is by Spencer and Flemings అనే వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు నాన్న. సో దిస్ ఈజ్ their experiment with
having a different alloy. So the principle here, దీన్ని మనము ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే, so here you can observe the total principle. So it is an rheopectic process అంటాం నాన్న. So this is an rheopectic process. So మనము all of you just know about the ఒక అల్యూమినియం alloy తీసుకుందాం, taking into consideration as అల్యూమినియం alloy. ఒక అల్యూమినియం alloy తీసుకున్నట్లయితే మనకి ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీకు అవసరం లేదు, మీరు ఒక అల్యూమినియం అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను ఈ alloy తీసుకొని. కమింగ్ టు SSM ప్రాసెస్ అంటాం నాన్న, సెమీ సాలిడ్ ప్రాసెసింగ్. It is possible and it is viable product fabrication in the earliest, ఇంకా చెప్పాలి అంటే 1970s లోనే స్టార్ట్ అయిందమ్మా. ఇనిషియేటెడ్ ఎట్ MIT లో స్టార్ట్ అయింది. at a great deal of research has been carried out by the worldwide, resulting in industrialization of the process, right? So it is generally mainly introduced by Spencer and Fleming during within the year of at the starting of 1970s. The process is gaining a momentum as an effective alternative to the classical manufacturing process of casting and forging. Therefore, it is having a good recognition. It is having a good recognition also. So the coming to the concept, the rheocasting along with a brief account of mechanism responsible for the microstructure development during rheocasting, right? Rheocasting అని అంటాము, దీన్ని చెప్పాను కదా మీకు నేను. rheopectic properties అనేవి దీని అంతటికి కూడా తగ్గిస్తాం మనం. state of art of the available SSM process discussed to highlight the engineering features of SSM process already developed as well as those still at the development stage. After the detailed description of Rheo routes, the SSM process is available to and foundry, aluminum casting and foundry. So మనం ఇందులో కీవర్డ్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే, all of you just listen carefully. rheocasting, casting, shear stress and slurry on demand, stirring, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ we have to remember in this SSM process, right? So what is the main semi solid processing SSP లో ఏమని చెప్పుకుంటాము అంటే, the reduction of ఏమేమి రెడ్యూస్ చేస్తున్నాము, rheopectic properties, so right? So దీనిలో the application of shear strain, generally it is an application of shear strain such that the reduction is distinctly depend upon the time, so right? Metal and alloy systems, here the metal and alloy systems. Coming to దీన్ని మనం SSM అనొచ్చు, SSP అనొచ్చు, నాను ఎట్లా అయినా మాట్లాడచ్చు. సో కమింగ్ టు SSP, it is a process and is available. It is a process and is possible and available. రెండిటి గురించి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, అప్ టు రైట్ నౌ it has been activated. So semi-solid technology has some advantages also over conventional forming process such as die casting, squeeze casting and hot and cold forging. దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. So as a part of aluminum alloys, it has been developed by a liquid based slurry making process known as seed technology అంటామా, SEED, seed technology for semi solid forming. జనరల్ గా అక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేపాటికి ఓకే,
దీనిలో మీకు ఫోర్జింగ్ ప్రాసెస్లోకి వెళ్తా ఉన్నాను. జనరల్గా ఫోర్జింగ్ ప్రాసెస్ semi-solid process has been applicable for forging process also. So right, అల్యూమినియంలోనే అల్యూమినియంనే సెమీ సాలిడ్ ప్రాసెస్లో మనము ఫోర్జింగ్ లెక్క యూజ్ చేస్తాము. సో చూడండి అన్న, కమింగ్ టు when they are solidified such that their solidification temperature lies in between liquidus and solidus, రెండిటిగాను ఉంటుందమ్మా, అటు లిక్విడ్ గాను ఇటు సాలిడ్ గాను. సో దెన్ దే ఎగ్జిస్ట్ ఇన్ ద స్లర్రీ స్టేట్. స్లర్రీ కింద అంటే కంప్లీట్ గా చేంజ్ అవ్వదు, బట్ ఇట్ మే బి చేంజింగ్ ఇట్స్ స్టేట్, అంటే ఒక షేప్ నుంచి అనదర్ షేప్ ఈజీగా చేంజ్ అవడానికి ఇట్స్ అ గుడ్ టైం. ఓన్లీ ఆన్ అప్లయింగ్ షియర్ స్ట్రెస్ బై ఎట్ దిస్ టెంపరేచర్. సో మీరు ఇది ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఫోర్జింగ్ లోనన్నా. మీకు బయట మీరు ఎక్కడైనా ఫోర్జింగ్ ప్రాసెస్ చూసినట్లయితే దేర్ యూ కెన్ అబ్జర్వ్ ద టోటల్ సెమీ సాలిడ్ ప్రాసెస్. ఆన్ అప్లయింగ్ షియర్ స్ట్రెస్ ఎట్ దిస్ టెంపరేచర్ ద సిస్టమ్ విల్ షో థైగ్జోట్రాఫిక్ బిహేవియర్. దీన్నే మనం ఏమంటాం అంటే థైగ్జోట్రాఫిక్ బిహేవియర్. అందులో ఏమవుతుంది అంటే ద విస్కాసిటీ ఈజ్ ఇన్ ఇన్వర్స్ టు ద షియర్ స్టేట్. సో ద విస్కాసిటీ ఇంక్రీజెస్ విత్ టైమ్ ఎట్ అ కాన్స్టెంట్ షియర్ రేట్. సో రైట్, సో ఇదంతా కూడా సెమీ సాలిడ్ ప్రాసెస్ నాన్న, ఇదంతా కూడా సెమీ సాలిడస్ ప్రాసెస్. సో సెమీ సాలిడస్ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే సెమీ, దట్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ టోటల్ బాడీ మొత్తము కూడాను అటు లిక్విడస్ అండ్ సాలిడస్ టూ కండిషన్స్ హ్యాస్ బీన్ అప్లైడ్ విత్ ద సేమ్ టెంపరేచర్. ఒకటే ఆ టెంపరేచర్ దగ్గర అటు సాలిడ్ గాను ఉంటుంది, ఇటు లిక్విడ్ గాను ఉంటుంది. అంటే రెడ్ హాట్ టెంపరేచర్ అంటా ఉన్నాను. రెడ్ హాట్ టెంపరేచర్ మీన్స్ ద టోటల్ మెటల్ మే బి హ్యావింగ్ ఇన్ రెడ్ కండిషన్. ఇట్ ఈజ్ అంటే దీన్ని ఇంకొంచెం హీట్ చేస్తే మనం ఏమవుతుందంటే ఇట్ మే బి చేంజెస్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ సెమీ సాలిడ్ టు కంప్లీట్లీ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ కింద కంప్లీట్ గా చేంజ్ అవడానికి జస్ట్ బిఫోర్ అంటే రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కి జస్ట్ బిఫోర్ ఉన్నదాన్ని మనము సెమీ సాలిడ్ స్టేట్ అంటా ఉన్నాను. రైట్, సో ఎర్లియర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ SSP, two processes were used for producing finished products. సో దీనిలో మనము ఇందాక చెప్పుకున్నాం కదా, రియో కాస్టింగ్ ఒకటి, డైక్సో ఫోర్జింగ్ ఒకటి. సో రియో కాస్టింగ్ వచ్చేపాటికి a slurry produced by agitating an alloy in a narrow annular region between the furnace wall and a central cylindrical stirrer was transferred and cast in a pressure die casting machine. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను మళ్ళీ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో థైగ్జో ఫోర్జింగ్ వచ్చేపటికి స్లగ్స్ ఆఫ్ ద అబౌవ్ ప్రిపేర్డ్ స్లర్రీ అండ్ క్యాన్ బి రిమూవ్డ్ అండ్ ఫోర్జింగ్ ఇన్ ఏ డై. సో ఇదిగోండమ్మా, ఇదంతా కూడా ఇంకా ప్రాసెస్, స్పెషల్ కాస్టింగ్ ప్రాసెస్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాను. రైట్, సో టుమారో క్లాసెస్ ఆల్ ఆఫ్